నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి రేవంత్ రెడ్డికి ఒక విషయం అడగదలుచుకున్నాను. ఏదంటే ఇప్పుడు ప్రస్తుతం మీరు పవర్లోకి వచ్చి సంవత్సరం కాలేదు. సంవత్సరం కాలం గడువు కూడా కాకముందే మీరు జనాలని ఇంత ఘోరంగా హింసిస్తున్నారు, ఇంత ఘోరంగా మీరు చిత్రహింసలు చేస్తున్నారు. సొంత ఇల్లులు జనాలకి అమ్మిండ్రు ఆస్తులు తక్కువలో వస్తున్నాయని చెప్పి ఎవరాళ్ళు ఎక్కడ దొరికిన ఆస్తులు అక్కడ వాళ్ళు కట్టుకొని ఉన్నారు. వాళ్ళేం కబ్జా చేసుకొని లేదు జనాలు. అట్లాంటి జనాలని, అలాంటి ప్రజల్ని మీరు అర్ధరాత్రి వితౌట్ ఇంటిమేషన్, వితౌట్ నోటీసులు, వితౌట్ ఎనీ ప్రాపర్ గైడ్లైన్స్ మీరు డిమాలిష్ చేసేస్తున్నారు. కొన్ని కోట్ల ప్రాపర్టీలు మీరు డబల్ బెడ్రూమ్ ఎవరు ఉంటాడు ఆ డబల్ బెడ్రూమ్లో? నువ్వు పోయి ఉండు, నీ కుటుంబాన్ని తీసుకుపోయి నువ్వు పోయి డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండు. నీ పిల్లలను తీసుకుపోయి డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండు. నీళ్ళు రావు, దాని లోపల గలీజ్ వాసన వస్తుంది. అపార్ట్మెంట్లో ఎంత ఇరికి ఉంటుంది. ఒక్కొక్క కుటుంబాలు అక్కడ ఒకసారి నువ్వు ఆ వాడలో నువ్వు ఏసీలో తిరిగి నీకు ఒకసారి ఏదైతే డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో బోడుపల్లి కాడరా, చెంచల్గూడ దగ్గరికి రా, వరస్థలిపురం దగ్గర, హయత్నగర్ దగ్గరికి రా, నాంపల్లి దగ్గర డబల్ బెడ్రూమ్ ఎక్కడెక్కడ ఇచ్చినావు నువ్వు అక్కడెక్కడ వచ్చి చూడు ఏ రకంగా ఉన్న డబల్ బెడ్రూమ్లు, కండిషన్లు ఎట్లున్నాయి, లిఫ్ట్లు పని చేయవు, నల్లాలు రావు, నీళ్ళు ఉండవు, అంతా తాగుబోతుగాళ్ళు ఉంటారు. అలాంటి డబల్ బెడ్రూమ్లో నువ్వు నీ పిల్లల్ని కూర్చోబెట్టరు రెడ్డి. నువ్వు నీ వెనకాల ఎవరెవరైతే నడిపిస్తున్నారు, హైడ్రా పేరుతో ఎవరెవరైతే ఏ రకంగా అయితే రెచ్చిపోతున్నారు, ఈ గవర్నమెంట్ని 6 నెలలు సంవత్సరం కాకముందే మీరు ఇంత చిత్రహింసలు పెడుతున్నారు జనాలని ఏం పాపం చేసిండు? జనాలు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించింది పాపం చేసిండా? జనాలు మిమ్మల్ని ఓట్లేసి మిమ్మల్ని సీఎం చేసి వాళ్ళు తప్పు పని చేసేది అంతే కదా. ఇప్పుడు మీరు ఏదో ఉద్ధరిస్తారని చెప్పి మూసి మంచిగా డెవలప్మెంట్ ఉండాలి, మూసీని డెవలప్ చేస్తున్నాం, శుభ్రంగా ఉండాలి అంటే మూసీలో ఉన్న చెత్త చెదారన్నది ఇప్పుడు వందల ఇల్లులు ఉన్నాయి మూసీ చుట్టుపుట్టు. అవన్నిటిని డ్రైనేజ్ ఏడగలుస్తుంది? ఎవరు తీసుకోపోతారు? దేంట్లో కలుపుతావు? నువ్వు తాగైపోయి ఆ డ్రైనేజ్లన్నీ ఎవరైతే సీవేజ్ ఎవరైతే ఉన్నాయో అవన్నీ ఏడగలుపుతావు? దేంట్లో కలుపుతావు? మీ ఇంటి పైపులైనా కలుపుకుంటా, మీ ఇంటికి కలుపుకో. జనాలు ఎంతమంది ప్రాణాలు పోతున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, పరేషాన్లు అవుతున్నారు, బీపీలు పెరిగిపోతున్నాయి, తింటలేరు, పువ్వులు పట్టుకొని కూర్చొని ఉన్నారు. అర్థం కాదు. నాకు ఆశ్చర్యం అవుతుంది. అర్ధరాత్రి మీ నోటీస్ లేదు, ఏం లేదు, తెల్లారుజామున వస్తారు, 5 గంటలకి కొట్టేస్తారు. ఏడిపోతారు జనాలు. సామాన్లు తీసుకొని చిన్న పిల్లలు ఉన్నారు, బుక్కులు లేవు, వాళ్ళకి బ్యాగులు లేవు, స్కూళ్ళు లేవు, ఏం లేవు. వాళ్ళు ఎన్నో నువ్వు ఊరవతల పోయి ఆ బుక్కలో ఎన్నో ఇస్తా అంటే ఎవరెవరు ఉంటారు? సిటీలో ఇంత జాగా పైసలు పెట్టి కొనుక్కున్నాడు, వాడు కష్టం చేసుకొని వాడు ఉన్నది ఆస్తి మొత్తం సంపాదించింది, ఆ పైసా మొత్తం తీసుకుపోయి ఆ ఇంటి మీద పెడితే ఆ ఇంట్లో బతుకుతుండ్రు. వాళ్ళ పిల్లలు వాళ్ళ కుటుంబం అంతా ఉంటుర్రు. నువ్వు ఉన్న పలంగా నువ్వు వాళ్ళని ఖాళీ చేసేసి వెళ్ళిపో అంటే వాళ్ళు ఏడిపోతావు, బిక్కుబుక్కుమ అనుకుంటే ఏడిపోతావు. నువ్వు నీ కూతుర్ని, నీ పిల్లలని, నీ పిల్లల్ని, నీ ఇంటి ఇల్లాదని అందరినీ తీసుకొచ్చి ఆ డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఉండు. నీకు తెలుస్తుంది, నీకు అవన్నీ బాధలు తెలియవు. ఇప్పుడు జనాలు నిన్ను గెలిపించింది దేనికి? నువ్వు డెవలప్ చేస్తావు అని చెప్పి నిన్ను గెలిపించారు. ఎందుకు? నువ్వు మంచిగా చేస్తావు. కేసీఆర్ ఉన్నాడు, కేసీఆర్ చెల్లవై, కేసీఆర్ తర్వాత నువ్వు వచ్చినావు. నువ్వు ఇప్పుడు ఇంకా డెవలప్ మంచిగా చేయాలి. నువ్వు 6 నెలల సంవత్సరంలోనే ఇంత రకంగా నువ్వు హింసిస్తున్నావు జనాలని. నిన్ను కాంగ్రెస్ ఎవరు గెలిపిస్తావు? నీకు తిప్పి మళ్ళీ బై ఎలక్షన్లు పెడితే నీకు ఒక్క సీట్ రాదు. నిన్ను సీఎం కాదు కదా, నువ్వు కార్పొరేటర్గా కూడా గెలవలేవు. నిన్ను తొక్కు చిత్తు కొడతాడు జనాలు. నువ్వు ఇంకోసారి ఎలక్షన్లో ఇంటింటికి తిరిగి ఓట్ల కోసం ఎప్పుడన్నా అడిగినావంటే నిన్ను చిత్తు కుక్క కొట్టినట్టు కొట్టి నిన్ను గల్లీలు ఉరికిస్తారు. చెప్తున్నా, నువ్వు ఏ రకంగా అయితే చేసినావో గవర్నమెంట్ని ఆడుకుంటున్నావు. నువ్వు మీ ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ ప్రభుత్వము 70 ఏళ్ళు పార్టీ పీడించిండ్రు కాంగ్రెస్ ప్రభుత్వము. ఇప్పుడు
ఇది ఇప్పుడు కూడా ఇదే పాలన మీదే చెప్తున్నా, ఖబర్దార్.